నందమూరి బాలయ్య సొంతం. అత్యధిక సెంటర్స్, అత్యధిక కలెక్షన్స్, నంది అవార్డ్, ఆల్ ఇండియా రికార్డ్ మూవీ. 25 సంవత్సరాల ఈ సింహాసనానికి మరొక్కసారి మనం గుర్తు చేసుకుందాం బ్రదర్స్. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎవడు టచ్ చేయలేని రికార్డ్స్, మునుపెన్నడి చూడని రికార్డ్స్, ముందెన్నడు చూడలేని రికార్డ్స్. హాయ్ బ్రదర్స్, ఈరోజు నేను చెప్పబోయే వీడియో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. బాక్స్ ఆఫీస్ బొనాంజా, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి రికార్డ్ కలెక్షన్స్ మూవీ. 25 సంవత్సరాల నరసింహనాయుడు గారి విశేషాలు. నరసింహనాయుడు మూవీ రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొక్కసారి ఆ రికార్డ్స్ గుర్తు చేసుకుందాం బ్రదర్స్. మీకోసం, మన కోసం ఈ రికార్డ్స్. ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక 2001 సంవత్సరం 11వ తేదీ నరసింహనాయుడు మూవీ రిలీజ్ అయింది. కానీ విని ఎరుగని రీతిలో 157 సెంటర్స్ లో రిలీజ్ అయింది బ్రదర్స్ నరసింహనాయుడు మూవీ. నరసింహనాయుడు గారికి పోటీగా మన సిరు తాతయ్య మృగరాజు ఒక పక్క, ఇంకో పక్క వెంకీమామ దేవిపుత్రుడితో వచ్చారు పోటీకి. తొక్కి పట్టి నార తీశాడు బాలయ్య. 3 సినిమాలు పోటీలో ఉన్నా కూడా బాలయ్య అతి పెద్ద ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన మూవీ నరసింహనాయుడు. చరిత్ర కని విని ఎరుగని రికార్డ్ అది. రికార్డ్స్ గురించి చెప్తాను బ్రదర్స్, వినండి. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, కొంతమంది సన్నాసిగాళ్ళకి అప్పటి విషయాలు తెలియకపోవచ్చు. బాలయ్య అంటే ఏంటో, బాలయ్యతో పోటీకి వచ్చిన, పోట్లాటకు వచ్చిన, పోర్చల అడ్రస్ కూడా మిగలకుండా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళకు తెలియకపోవచ్చు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను బ్రదర్స్. మొట్టమొదట 15 కోట్లు షేర్ సాధించిన తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో సమరసింహారెడ్డి మూవీ. ఫస్ట్ టైం ఏ హీరో కూడా సాధించలేని కలెక్షన్స్ 15 కోట్ల షేర్ సమరసింహారెడ్డి మూవీ సాధించింది. సెకండ్ 20 కోట్ల షేర్. నెంబర్ 1 చెప్పుకునే సన్నాసులకు కూడా సాధ్యం కాని రికార్డులో మన బాలయ్య నెంబర్ 1 అని నిరూపించాడు. మొట్టమొదటి 20 కోట్ల షేర్ నరసింహనాయుడు. మొట్టమొదటి 25 కోట్ల షేర్ నరసింహనాయుడు. మొట్టమొదటి 30 కోట్ల షేర్. సీనియర్ హీరోస్ లో మొట్టమొదట 30 కోట్ల షేర్ కొట్టిన హీరో బాలయ్యే. సింహ మూవీ. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1 హీరో ఎవరు? బెస్ట్ మైల్ స్టోన్ మూవీస్ మొత్తం బాలయ్య మీదే ఉన్నాయి రికార్డ్స్. సీనియర్ హీరోస్ లో నెంబర్ 1 30 కోట్ల షేర్ కొట్టిన మూవీ వన్ అండ్ ఓన్లీ సింహ. ఫస్ట్ 40 కోట్ల కొట్టిన షేర్ మూవీ నెంబర్ 1 బాలయ్య, లెజెండ్. సీనియర్ హీరోస్ లో అంతవరకు ఏ మూవీ కూడా లేదు 40 కోట్ల. వన్ అండ్ ఓన్లీ లెజెండ్. 45 కోట్ల మూవీ కూడా లెజెండే. నెంబర్ 1 బస్సు అనుకునే వాళ్ళకి ఇవి తెలియదేమో, అందుకే చెప్తున్నా. ఫస్ట్ 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 25 కోట్లు, 40 కోట్లు, ప్రతి ఒక్కటి మన బాలయ్య పేరు మీదే ఉన్నాయి రికార్డ్స్. తర్వాతనే ఎవరైనా కొట్టారు అంతే. నరసింహనాయుడు ఏరియా వైజ్ కలెక్షన్స్ బ్రదర్స్. నైజాంలో బాలయ్య మూవీస్ వీక్ అనుకున్న వారికి సమరసింహారెడ్డితోనే బదిలిచ్చారు బాలయ్య. నరసింహనాయుడితో ఫిక్స్ లో ఇచ్చాడు. నైజాంలో 6 కోట్ల షేర్ సాధించింది బ్రదర్. మొట్టమొదట నైజాం 6 కోట్ల షేర్ నరసింహనాయుడు. ఇక సీడెడ్ కింగ్ అని పిలువబడే మన బాలయ్య 6 కోట్లు సీడెడ్ లోనే సాధించింది బ్రదర్. ఇది నెంబర్ 1 రికార్డ్. ఉత్తరాంధ్ర 2.5 కోటి, గుంటూరు 2.5 కోటి, ఈస్ట్ గోదావరి 1.5 కోటి, వెస్ట్ గోదావరి 1 కోటి, కృష్ణ 1.5 కోటి, నెల్లూరు 1.5 కోటి. టోటల్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల షేర్ సాధించి రికార్డు బద్దలు కొట్టిన మూవీ నరసింహనాయుడు. ఈ చరిత్ర తిరగరాసిన మూవీ ఇది. మన సిరు తాతయ్య ఊర్లోనే ఫస్ట్ టైం 100 రోజులు ఆడిన మూవీ. మొగల్తూరులో ఏ మూవీ కూడా 100 రోజులు ఆడినప్పటికీ వన్ అండ్ ఓన్లీ నరసింహనాయుడు మూవీని మొగల్తూరులో 100 రోజులు ఆడిన మూవీ. వరల్డ్ వైడ్ గా దాదాపు 25 కోట్ల షేర్ సాధించి రికార్డు బద్దలు కొట్టింది. ఇక సెంటర్స్ విషయంలో 157 సెంటర్స్ లో రిలీజ్ అయితే 105 సెంటర్స్ తో అప్పటి వరకు ఉన్న చరిత్ర సమరసింహారెడ్డిదే. సమరసింహారెడ్డి 75 సెంటర్లో, 30 సెంటర్లు ఎక్కువగా నరసింహనాయుడు 105 సెంటర్స్ లో రికార్డులు బద్దలు కొట్టిన మూవీ. ఫస్ట్ టైం. అది బాలయ్య రేంజ్ అంటే. ఇప్పుడు సన్నాసులు పేలాలు పేలుతారు అంతేగాని బాలయ్య అంటే నెంబర్ 1 అంటే బాలయ్య. ఫస్ట్ టైం 15 కోట్ల షేర్, 20 కోట్ల షేర్, 25 కోట్ల షేర్, 30 కోట్ల షేర్, 35 కోట్ల షేర్, 40 కోట్ల షేర్. మీ చిరంజీవి తాతకుందా? అన్ని రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్లిన మూవీస్ బాలయ్యవే. ఇప్పుడేదో పక్కన కర్రను పెట్టుకుని వచ్చి కొట్టేస్తున్నాం అంటున్నారే కానీ ఫేక్ కలెక్షన్ అవి కూడా ఒరిజినల్స్ కాదు. ఒంటరిగా కొట్టిన రికార్డ్స్ ఏవి లేవు మీ చిరంజీవి తాత గారికి. వన్ అండ్ ఓన్లీ బాలయ్య, రికార్డ్ క్రియేటర్. నరసింహనాయుడు మూవీ ఎన్నిసార్లు రిలీజ్ అయ్యిందో ఊహకే అందదో అన్నిసార్లు రిలీజ్ అయింది. ప్రతిసారి కూడా 20-30 రోజులు, 50 రోజులు కూడా మళ్ళీ ఆడిన మూవీ నరసింహనాయుడు.
ఓకే బ్రదర్స్, ఇంకా ఏ మూవీ రికార్డ్స్ అయినా మీకు చెప్పాలి నేను అని అనుకుంటే ఆ మూవీ పేరు నాకు కామెంట్ చేయండి బ్రదర్స్. నేను ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు అందిస్తాను. భారీ ఫ్లాప్ అయిన మూవీ కూడా రికార్డులు బద్దలు కొట్టిన మూవీస్ బాగా ఉన్నాయి. మొదటి వారం షేర్లోనే రికార్డు బద్దలు కొట్టిన మూవీస్ చాలా ఉన్నాయి. ఫ్లాప్ అయిన మూవీ కూడా రికార్డులు బద్దలు కొట్టిన మూవీస్ ఎన్నెన్నో. అది బాలయ్య పవర్ అంటే. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చిన వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ, జై బాలయ్య.